అసలు ఏంటి సార్ ఇది? అసలు ఇన్నాళ్ళు మీకు మీ అమ్మాయి మధ్యలో మాట్లాడుకోవడానికి కారణం నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇదంతా నీకు అర్థం కావాలంటే నీకు నా గురించి తెలియాలి. పేదరికంలో పుట్టిన నేను పెద్ద కుటుంబంలో పుట్టిన జానకి ప్రేమించుకున్నాం. తను నా కోసం తన ఆస్తిని, తన వాళ్ళని అందరినీ వదులుకొని నాతో ఒంటరిగా వచ్చేసింది. నా కోసం అందరినీ వదులుకొని వచ్చిన జానకి ఎటూ పెద్ద కుటుంబాన్ని ఇవ్వలేను. కనీసం తన్ని ఐశ్వర్యవంతురాలుగా చూడాలనుకున్నాను. అందుకే ఎక్కడ ఎందులో లాభం వస్తున్నా చిన్న పెద్ద వ్యాపారాలు చేస్తూ దేశ విదేశాలు తిరుగుతూ డబ్బు సంపాదనలో మునిగిపోయాను. నాకు కుటుంబం అంటే బాధ్యత లేదని తను నాకు దూరమైంది. తనతో పాటు నా కూతురును కూడా నాకు దూరం చేసింది. ఏ మగాడైనా ఇల్లు, వాకిలి, పెళ్ళాం, పిల్లల్ని అందరినీ వదిలేసి అర్ధరాత్రి వరకు కష్టపడుతున్నాడంటే అది వాడి స్వార్థం కోసం కాదు, కుటుంబం కోసం. అందరినీ అన్నింటినీ వదిలేసుకొచ్చిన తన కోసం ఇంత ఆస్తి సంపాదించాను. ఈ ఆస్తి అంతా ఎవరి కోసం? ఎవరికి కావాలి ఆస్తి? అది మా అమ్మ దగ్గర చాలా ఉంది. కానీ నాన్నకు డబ్బు, వ్యాపారాలపై ఉన్న ప్రేమ ఫ్యామిలీపై లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఎటూ నన్ను అర్థం చేసుకోలేదు. కనీసం కన్న కూతురైనా అర్థం చేసుకుంటుందనుకున్నాను. ఏంటి ఆయన అర్థం చేసుకునేది? ఆయన నమ్మి అమ్మ చేసిన తప్పు మళ్ళీ నేను చేయను. వెన్నెల నా మీదున్న కోపంతో వాళ్ళమ్మ ఫిక్స్ చేసిన శ్రవణ్ణే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. వాడి గుణం మంచిది కాదు. కానీ ఈ విషయం చెప్పడానికి అవకాశం ఇవ్వట్లేదు. నా మాట అస్సలు వినదు. ఆయన మాట నేనెందుకు వినాలి? నాకు తండ్రిగా అవసరమైనప్పుడు నా కంటికి కూడా కనిపించలేదు. మా అమ్మ చనిపోయినప్పుడు ఎక్కడున్నాడో వెతకడానికి 4 రోజులు పట్టింది. అలాంటి వ్యక్తిని నేనెందుకు గౌరవించాలి? ఈ పరిస్థితిలో పెళ్లి ఎలా ఆపాలో తెలియక వాళ్ళ లవ్ని బ్రేక్ చేయమని నిన్ను పంపించాను. కానీ నాకు అర్థం కానిదల్లా, ఈ స్టేట్లోనే అతిపెద్దదైన కృష్ణా ఇండస్ట్రీస్ గోపాలరావు గారి అబ్బాయి నువ్వు. నీకింత ఆస్తి పెట్టుకుని డబ్బు కోసం ఈ పని చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావు? సార్, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. వాట్? సార్, నా బేసిక్గా ఈ లవర్స్ మీద పెద్ద నమ్మకం లేదు. బట్ మీరు చెప్పిన లవ్ బ్రేకప్ కాన్సెప్ట్ నచ్చి ఇంట్రెస్టింగ్ ఉంది ఎంటర్ అయ్యాను. బట్ ఎంటర్ అయినాక తెలిసింది సార్, నేను మీ అమ్మాయితో లవ్లో ఉన్నానని. నువ్వు చెప్పేది నిజమా? సార్, సిన్సియర్గా చెప్తున్నాను సార్. మీ అమ్మాయి వెన్నెల నేను ఇష్టపడుతున్నాను. వెన్నెలకు కూడా చెప్పలేదు సార్, ముందుగా మీకే చెప్తున్నాను. హలో హలో, పడుకునే చాలు. ఇప్పుడు నీ కథ ఏంటో చెప్పు. చెప్పనా? చెప్పండి సార్, నేను బ్రేక్ తీసుకుంటా. దిస్ ఈస్ మై ఎక్స్క్లూజివ్ ఎంట్రీ. పల్లెటూరు గబ్బిలంలాగా అలా వెర్రి మొహం వేసుకొని చూడకుండా బయట మా ఫ్రెండ్స్ అందరూ పెద్ద లిమోజిన్ కార్లో వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకి హాయ్ చెప్పు. నీ పేరేంటని అడిగితే పత్రాల పద్మావతి అని చెప్పకుండా డాడీ అని చెప్పు. ఓకేనా? హే డాడీ, హౌ ఆర్ యు? సారీ ఐ యామ్ లేట్. సుక్కిస్ మందేనా? వెళ్ళి కార్లో కూర్చో. ఏం మాస్టర్ ఏంటి? ఎవరయ్యా నువ్వు? డాడీ నా వైఫ్. ఎవరు నువ్వు? నేను డాడీ బాయ్ ఫ్రెండ్. గ్రీన్ కార్డ్ మీద ఉన్నాను కదా, పెళ్లి చేసుకొని తీసుకురావడం కుదరలేదు. మీరు వచ్చి మధ్యలో హెల్ప్ చేసి పెట్టినందుకు చాలా థ్యాంక్స్. ఆఫీస్ లో నయాగరా ఫాల్స్ అని చెప్పి బ్యాంకాక్ కి వయాగరా పిల్స్ వేసుకుని వచ్చాడు మై 44-year-old వర్జిన్ పామ్ పచెక్. అనుష్క అనుష్క నో, హూ ఆర్ యూ టు సెలెక్ట్ మై గర్ల్? ఐ డోంట్ వాంట్ అరేంజ్ myself. నెక్స్ట్. ఇది ఎలాగే ఉంది? ఏ ఫేస్ కనపట్లేదు కదా? ఇది ఫేస్ 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 ఫేస్. ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ ఏంటి సార్? గెట్ అవుట్. చెప్పరా కోటిగా. వచ్చి 3 గంటలు అవుతుందిరా. ఇక్కడ ఒక పెద్ద జఫాగడ తగిలాడురా. ఉన్నదే 3 అమ్మాయిలు. ఆ 3 అమ్మాయిలకి టోపీలేసి అటు ఇటు తిప్పుతుంటే ఇడమ కొత్త అమ్మాయిలు వస్తున్నారని సొలుగు అరుస్తున్నాడు. 3. Only 3? Me 4. 4? Yeah. You are also. అరే కాదర్, కొత్త కొత్త క్యారెక్టర్లను లేను నాకు అంతా తిప్పినట్టు అయితే ఉండు. ఇంకో కొత్త సర్వీస్ మెసేజ్ వస్తుంది. ఓనర్రా. మన గోల్లో మనం ఉంటే మధ్యలో ఈడేంట్రా బాబు? చచ్చాడ్రా. పండగ పూట పాదమూడు వచ్చినట్టు వీడికి రోజు తబల పగిలిపోవాల్సిందే. రండి సార్ రండి, ఇప్పుడే మీ గురించి మాట్లాడుతుంటే ప్రత్యక్షమయ్యారు.
నా కాన్సెప్టే అంత. అవును సార్, మీ కాన్సెప్టే అంత, ఏం మారలేదు. నేను మారడం కాదు.